మానవుణ్ణి మట్టితో ఎందుకు చేశాడు, ఎందుకు చేసుకున్నాడు? అయ్యా ఇప్పుడు మరలా మట్టిలో కలపటానికి అంటున్నాడు తాతయ్య. చెప్పండి, మీ ఆలోచన కూడా చెప్పండి. దేవుడు మానవుణ్ణి మట్టితో ఎందుకు చేసుకున్నాడు? సరే, దానికి నేను సమాధానం చెప్తాను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం ఎలా నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. అంటే ఏం చేస్తే నింపబడతాం? చూడండి, ఇది చాలా అవసరమైన మాటలు. ఇవి చాలా ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డలుగా మనకి తెలియాలి. ఎలా నింపబడతాం? కీర్తన 81వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. ఎలా అంట? మనం ఏం తెరవాలంట? నోరు తెరవాలి. నోరు తెరిస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను బాగుగా నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం తెరవాలి? నోరు తెరవాలి. నోరు తెరవటం అంటే ఏంటి అర్థం? దేవునికి మొర పెట్టడం. అంటే నీకు కావలసిన దాన్ని నువ్వు అడగడం. అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపమని నోరు తెరచి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నోరు తెరచినడల నేను నిన్ను నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మానవుణ్ణి దేవుడు మట్టితో ఎందుకు చేసుకున్నాడు? చెప్పండి. దేవుడు మానవుణ్ణి మట్టితో ఎందుకు చేసుకున్నాడంటే ఆ మట్టి మనిషిలో దేవుడు నివసించడానికి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మట్టి మనుషులు మనందరం ఎవరు అండి? మట్టి మనుషులు, మట్టితో తయారు చేయబడిన వారు. మనందరము కూడా చివరికి మట్టిలోనే కలిసిపోతాం. కానీ ఈ మట్టి మనుషులమైన మనలో ఎవరు నివసించాలనుకుంటున్నారు? దేవుడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు. చూడండి, కీర్తీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు ఎరుగరా? ఏమండి, ఇప్పుడు ఈ మట్టి దేహమైనటువంటి ఈ శరీరము ఇదంతా కూడా దేవునికి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరు? దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఎక్కడుంది? దేవుని ఆలయం వరంగల్లో ఉందా? లేకపోతే మియాపూర్లో ఉందా? లేదా గుంటూరు గోరంట్లో ఉందా? దేవుని ఆలయం ఎక్కడుంది? అబ్దుల్లాపూర్ మెట్లో ఉందా? ఏమండి, దేవుని ఆలయం ఎక్కడుంది? అసలు దేవుని ఆలయం అంటే ఎవరు? ఏమండి, నాగపట్నంలో ఉందా? చెప్పండి. దేవుని ఆలయం ఎవరండి? చెప్పాలి. దేవునికి ఆలయం మీరే. ఈ ఆలయంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి. పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నీలో నివసిస్తున్నాడు.
ఆమె చెప్తారా? మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. అర్థమైందా? మీరెవరు? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. అయితే మీ దేహముతో మీరు ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నీ దేహం అంట నీ శరీరం, దేవుడు నీకు ఇచ్చిన శరీరంతో దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచాలి. మీరు మనుషులను సంతోషపరిచే వారిగా మీరు ఉండకూడదు. మనుషులను ఆరాధించే వారిగా మీరు ఉండకూడదు. మీ దేహము దేవుని ఆలయం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అని అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుని కొరకు కష్టపడటమే. దేవుని స్తోత్రం. దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు నమ్మకంగా చేసినప్పుడు దేవుడు చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా చెప్తారా? చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికెక్కడ? ఏమి పొందిక? మనము జీవము కల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. మనము చచ్చిన దేవునికి ఆలయమై ఉన్నామా? బ్రతుకున్న దేవునికి ఆలయమై ఉన్నామా? చెప్పండి. ఏమండి? ఎవరికి మనం ఆలయమై ఉన్నాము? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరికి ఆలయం? జీవము గల దేవునికి మీరు ఆలయమై ఉన్నారు. విగ్రహమునకు మీరు ఆలయమా? చెప్పండి. విగ్రహము మాట్లాడుతుందా? విగ్రహము చేతులెత్తుగలదా? నడవగలదా? చూడగలదా? విగ్రహము ఏమైనా చేయగలదా? విగ్రహములో జీవమున్నదా? లేదు. మరి విగ్రహమునకు మరి దేవునికి ఏమన్నా పొందిక ఉన్నదా? పొందిక లేదు. మరి మీరు ఎవరికి ఆలయమై ఉన్నారు? విగ్రహానికా? జీవము గల దేవునికా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడా మృతుడా? సజీవుడు అంటే మరణము గెలిచి తిరిగి లేచిన దేవునికి మీరేమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఏమై ఉన్నది? పరిశుద్ధమై ఉన్నది. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? మీరే కదా. ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్న మీరు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అమ్మా, ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఎవరైనా బ్రష్ చేసుకోకుండా భోజనం చేస్తారా? చేయరు. ఎందుకు? పళ్ళు ఎందుకు శుభ్రంగా కడుగుతారు? లోపలున్న క్రిములు, లోపల ఉన్నటువంటి చెడు దుర్వాసన ఇవన్నీ కూడా పోయి శుభ్రం చేసుకున్న తర్వాతే భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం. అంతే కదా. అలాగే ఇక్కడ దేవుడు నివసించు ఆలయమైన మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై ఉన్నాడంట దేవుడు? పరిశుద్ధుడై ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఒకసారి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీ ప్రవర్తన విషయంలో, మీ మాట విషయంలో, మీ చూపుల విషయంలో, మీ ఆలోచన విషయంలో మీరు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి వారసులము కాలేము. అక్కడ ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీలో నివాసము చేయాలంటే దేవుని ఆలయమై ఉన్న మనము ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. మీరేమై ఉన్నారు? దేవునికి ఆలయమై ఉన్నారు. ఈ ఆలయములో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, అయ్యా దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, అయ్యా లోబులను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. మళ్ళా 23వ వచనం. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన చెప్పెను. ఎవరాయన? దేవుడు. నిన్ను అపవిత్రపరిచేదేవి? నిన్ను అపవిత్రపరిచేవి ఏవండి? ఇక్కడ 20లో ఏముంది? మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. అంటే నువ్వు తినేదాని వల్ల, నువ్వు తాగేదాని వల్ల నువ్వు అపవిత్రపరచబడట్లేదు. ఏమండి? నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు, టిఫిన్ చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు, ఇవేవి కూడా నిన్ను అపవిత్ర పరచట్లా. నీ నోట్లో నుంచి వస్తున్నాయి చూడండి, అవే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ ఉన్నాయి? నీ హృదయంలో ఉన్నాయి. ఇంచుమించు ఇక్కడ 13 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అపవిత్రపరిచేవి నీ లోపల ఉంటే అవి దేవునికి నిన్ను దూరం చేస్తాయి. ఏం చేస్తాయండి? ఇందులో చాలా ఉన్నాయి. ఏమండి? లోపల నుండి ఏమనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఇవన్నీ కూడా వీటిలో, నాలో ఏమున్నాయి? వీటిలో ఉన్నవి నాలో ఏమున్నవని వాటిని బియ్యంలో రాళ్ళు ఏరి పారేసినట్లుగా వాటిని ఏరి పారేయి. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా పెట్టలేదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే అక్కడ, నన్ను పంపినవాడు ఏమై ఉన్నాడు? నాకు తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఆయనకి ఇష్టం లేని పని నేను చేయను. ఇక్కడ మనం అందరము దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నామా?
మరి మన సాక్ష్యం బాగలేదైతే, యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ, నేను ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తున్నాను, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి సాక్ష్యం, ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పాలి, నా దేవునికి ఇష్టమైన పని నేను చేస్తున్నాను, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడై ఉన్నాడు, నన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు, హల్లెలూయా అని నువ్వు చెప్పగలగాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైన కార్యాలే చేశాడంట. ఆయనకి ఇష్టం లేని పని ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆయన వాక్యం చెప్తున్నప్పుడంట చాలామంది విశ్వాసులు అనేవాళ్ళంట, ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు కఠినంగా చెప్తారు వాక్యము అంటే, మాకు ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఎప్పుడు కూడా వాక్యాన్ని బోధించట్లేదు, ఆయన కఠినంగా బోధిస్తున్నాడు అని చాలామంది సొనుక్కునేవాళ్ళంట. చాలామంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారంట. కానీ ఆ దైవజనుడు అన్నాడంట, నేను దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు ఏదైతే చెప్పమంటున్నాడో దాన్నే నేను చెప్తున్నాను. దేవుడు నాకు బయలుపరిచిందే నేను ప్రకటిస్తున్నాను. ఆయనకి ఇష్టమైన వారు ఉంటారు, ఆయనకి ఇష్టం లేని వారు వెళ్ళిపోతారు. గట్టిగా అల్లు చెప్పండి. ఇప్పుడు పరలోకంలో దేవునికి ఇష్టమైన వాళ్ళే ఉంటారు, ఆయన ఇష్టం లేని వారు అక్కడ ఉండలేరు. ఒకవేళ నీ ఇంటికి రావాలంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళనే నువ్వు ఇంట్లో ఉండనిస్తావు, నీకు ఇష్టం లేని వారిని ఏం చేస్తావు? పంపించేస్తావు. ఎందుకు? ఇష్టం లేదు కాబట్టి. నీకు ఇష్టం ఉన్నవారు వస్తే ఎన్ని రోజులున్నా కూడా భరిస్తావు, సహిస్తావు, ఓర్చుకుంటావు, వారికి ఇష్టమైనవన్నీ కూడా చక్కగా వండి పెడతావు. అదే నీకు ఇష్టం లేని వారు వస్తే మొదటి రోజే మంచినీళ్ళో అన్నం పెట్టో పలకరించో, ఇంట్లోకి రాకముందే ఏదో ఒక శోధన పెట్టుకుంటావు. వాళ్ళు నీ మాటలు విని వాళ్ళు ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే, వారంటే నీకు ఇష్టం లేదు కనుక బొమ్మనకుండానే పొగ పెట్టేశావు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదే నీకు ఇష్టం ఉంటే మరి అడక్కముందే వారికి ఇష్టమైంది ఏందో కూడా నువ్వే తెలుసుకొని వాళ్ళని సర్ప్రైజ్ చేస్తావు. అవునా? ఇష్టమైనది వండి పెడతావు, గౌరవంగా చూస్తావు, విలువిస్తావు, మర్యాద ఇస్తావు, ఘనపరుస్తావు, సన్మానం చేస్తావు. అవునా? ఒకవేళ నీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఏదైనా పొరపాటున నిన్నేదన్నా కూడా నువ్వు పడతావు, ఓర్చుకుంటావు. ఇష్టం లేని వాళ్ళు ఏదన్నా అంటే పడతావా? పడవు. వాళ్ళు మంచి చెప్పినా కూడా నువ్వు వినవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాట దేవుడు చెప్తున్నాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను, అందుకే నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. చూడండి, మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం మనుషులను సంతోషపెట్టే బోధ చేయకూడదు. ఏమండి? మనుషులను సంతోషపెట్టే బోధ చేయకూడదు. ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? నీకెవరి దయ కావాలి? మనుషుల దయ కావాలా? దేవుని దయ కావాలా? ఏమండి? దేవుని దయ కావాలి. అలాగే అని అంటున్నాడు, మరి దేవుని దయను
సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఇవాళ కొన్ని సంఘాలు మనం చూస్తే మనుషులకు నచ్చిన బోధలే ఉన్నాయి. అందుకనే గుట్టలు జనాలు అక్కడికి పోతూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపిని పరిశుద్ధపరుస్తాడు. చెప్పండి, పాపిని పరిశుద్ధపరుస్తాడు, అపవిత్రుడిని పరిశుద్ధపరుస్తాడు. ఎవరైనా దేవుని ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అపవిత్రులుగా మార్చబడిన వారు ఎవరైనా ఉంటారండి? దేవుని ఆలయానికి వెళ్ళి వచ్చేవారు అపవిత్రులుగా ఉంటారా? దేవుని ఆలయానికి వెళ్ళని వారు అపవిత్రులుగా ఉంటారు. ఆలయానికి వెళ్ళి వచ్చిన వారు కూడా అపవిత్రంగా జీవిస్తున్నారు అంటే, ఒకటి, దేవుని వాక్యమును సక్రంగా వినట్లేదు, ఆ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవట్లేదు, దానిని ఆచరణలో పెట్టట్లేదు. లేదు అంటే అక్కడ బోధించే వాక్యము సరైంది కాదు కాబట్టి నువ్వు మరలా త్రాగుడికి, లేదంటే అనేకమైన వ్యసనాలకి, పాప పనులకి, లోకాశలకి, నేత్రాశలకి, శరీరాశలకి, ఈ లోక సంబంధమైన వాటికి మరలా నీవు తిరుగుతున్నావు అంటే ఆ వాక్యం అక్కడ సరిగ్గా లేదు అని అర్థం. ఒకవేళ వాక్యం సరిగ్గా ఉంటే నువ్వు మరలా పాపాన్ని జోలికి నువ్వు వెళ్ళవు. ఒకవేళ అక్కడ వాక్యం సరిగా ఉన్నా కూడా అది సరిగ్గా నువ్వు వినకపోతే మరలా నువ్వు పాపంలో పడిపోయే అవకాశము ఉంది. ప్రాబ్లము రెండు విధాలుగా మనకు కనబడుతుంది. ఒకటి, దేవుని మందిరంలో వాక్యము సరిగా లేకపోవడము, లేదు అంటే అక్కడ వాక్యము సరిగా ఉన్నా కూడా నువ్వు సరిగా దాన్ని వినకపోవడము. ఈ రెండు పొరపాట్లు నీలో ఉండటం వలన మరలా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత యథాప్రకారంగా ఏ పాపమైతే చేయకూడనివైతే ఉన్నాయో వాటిని మరలా నువ్వు చేస్తూనే ఉన్నావు. వీటికి దేవునికి ఎలాంటి బాధ్యత లేదు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మా, చెప్పటం వరకే మా యొక్క పని, మార్గము చూపించడం వరకే మా యొక్క బాధ్యత. మేము చెప్పేవారమే, మార్గము చూపేవారమే, కానీ నువ్వేం చేయాలి? మేము చెప్పేది తూచా తప్పకుండా నువ్వు వినాలి, పాటించాలి. మీ మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గములో నీవు నడచి వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించరు, ఎవరు కూడా నీ పక్కన ఉండి ప్రతిరోజు నీకు బోధించరు. అందుకనే సొలొమోను అంటాడు, దేవుని వాక్యము హృదయం అనే పలక మీద ఉండాలి. ఎక్కడుండాలి? బీరువాల మీద స్టిక్కర్లు కాదు, లేకపోతే గోడల మీద అంటించుకోవడము కాదు, లేదా తలుపుల మీద అంటించడము కాదు, కానీ మన హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా అంతరంగములో నీ వాక్యము నేను భద్రపరుచుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకములో పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యం ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. అపవిత్రమైన మాటలు నీ పెదవుల్లో నుండి రాకుండా ఉండాలి అంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఇతరుల మీద నువ్వు అసూయ పడకుండా ఉండాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. నీలో కుళ్ళు, కుచితము, మరి ద్వేషము, కలహము ఇవన్నీ కూడా నీ లోపల ఉండకూడదంటే దేవుని వాక్యము నీ లోపల ఉండాలి. నువ్వు త్రాగుబోతివి, వ్యభిచారివి, దొంగవి, లేకపోతే లోక సంబంధమైన అనేకమైనటువంటి పాపపు కృత్యములలో నీవు నివసించకూడదు అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. ఈ లోకములో నీవు పరిశుద్ధుడిగా బ్రతకాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమైపోవునని దేవుని వాక్యము మరి ఇందాక మనం విన్నాం. మరి నీతిమంతుల సంతానము తేజరిల్లునని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యానికి మనం ఏమై ఉండాలి? విధేయులమై లోబడి ఉన్నప్పుడే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఏ వేషాలు వేయకూడదు చెప్పండి? లోక సంబంధమైన వెర్రి వేషాలు వేయకూడదు. మనము నటించేవారిగా
ఉండకూడదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా, సేవకుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, మనం ఇన్ని రకాలుగా మనము నటించామనుకోండి, నష్టపోయేది ఎవరు చెప్పండి? మనమే నష్టపోతాము. అర్థమవుతుందా నా వాక్యము? ఏమండి, అర్థమవుతున్నాయా? మనము నటించే వారిగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై యుంటిమో మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యము ప్రకటిస్తున్న సేవకుడు ఎట్టివాడు అనేది మీరు ఎరిగి ఉండాలి. ఆ సువార్త ఎలా చెప్పబడుతుందంట? ఒట్టి మాటలు కాదంట, అవి దేవుని శక్తి ద్వారా ప్రకటించబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఏర్పరచబడిన మీరు ఆ యొక్క దేవుని వాక్యానికి సంపూర్ణంగా మీరు విధేయులై ఉండాలి. ఏమండి, ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. విధేయత లేకపోతే కఠినమైనటువంటి నిర్ణయము దేవుడు తీసుకుంటాడేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కఠినమైనటువంటి శిక్షకు మనం పాత్రులమైతామేమో, కఠినమైనటువంటి ఇబ్బందులకు మనం గురైతామేమో. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలిసి నువ్వు నష్టపోతున్నావు అంటే నీ అంత పిచ్చివారు ఇంకెవరు కూడా ఉండరు. తెలియక నష్టపోవడం వేరు, అన్నీ తెలిసి కూడా నువ్వు నష్టపోతే దానికి పరిష్కారము దొరకదు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? మరి కొరింథీయుల రోమా పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన శరీరమును దేవునికి సజీవ యాగముగా ఏం చేయాలి? సమర్పించుకోవాలి. శరీరములో అనేకమైన కోరికలు పెట్టుకొని మనం ప్రార్థనలు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటిస్తారు. పైకి ఒకలాగుంటారు, లోపల మరోలాగుంటారు. తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అంతా తెలుసు. ఒకప్పటికి నీవు తవ్వుకున్న గుంతలో నువ్వే పడతావన్నది నీకు మాత్రము తెలియదు, కానీ అది దేవుడికి బాగా తెలుసు. అందుకనే నీ దేహముతో, నీ శరీరముతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. అపవాదికి కావలసిందేంటి? నీ శరీరం. ఏం కావాలి? నీ శరీరాన్ని అది అపవిత్రపరచడానికి చూస్తుంది. నీ ఆలోచనని అపవిత్రపరచాలనుకుంటుంది. నీ ద్వారా నీ కుటుంబాన్ని అపవిత్రపరచాలనుకుంటుంది. నీ ద్వారా నీ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టి అవమానించాలని చూస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ శరీరముతో సంపూర్ణముగా దేవునికి నీ దేహమును యాగముగా అర్పించుకోవాలి. సంపూర్ణ సజీవ యాగముగా నీ శరీరమును దేవునికి సమర్పించుకోవాలి.
నీ శరీరమును దేవునికి సమర్పించిన తర్వాత నీలో ఉన్న కోరికలు ఏమైపోతాయి? నశించిపోతాయి, అవి చచ్చిపోతాయి. ఇప్పుడు నీ కోరికలు నువ్వు నెరవేర్చుకోలేవు, దేవుని కోరిక మాత్రమే నెరవేర్చు. వివాహమైన తరువాత భర్త భార్య కోరికను నెరవేరుస్తాడు, అవునా? భార్య భర్త కోరికను నెరవేరుస్తుంది. మరి భార్య భర్తలు ఒకరి కోరికను ఒకరు నెరవేర్చుకుంటారు. అదే వివాహము కాని స్త్రీ ఎవరి కోరిక నెరవేర్చాలి చెప్పండి? దేవుని కోరికను నెరవేర్చాలి. హల్లెలూయా. ఎందుకంటే వివాహము కాని వారికి మరి ఇంకెవరున్నారు? దేవుడే. మరి దేవుని కోరికను నెరవేర్చాలంటే నీ శరీరాన్ని ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఒకరి కోరికను ఒకరు నెరవేర్చుకుంటారు. వీరిరువురు కూడా వారు ఫలించి అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు వివాహము కాని స్త్రీ పురుషులు దేవుని కోరికను మీరు నెరవేర్చినట్లయితే దేవుడు కూడా సరైన సమయంలో మీరు ఫలించడానికి మీకు సరైన తోడుని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు రాంగ్ రూట్లో వెళ్ళి మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు పాపపు కార్యములు చేసినట్లా మీరేమైపోతారు? అపవిత్రులైపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. అపవిత్రులైపోయి మీరు కుటుంబానికి దేవునికి దూరం అయిపోయి ఏమైపోతారంటే శపించబడిన వారిగా మార్చబడతారు సమాజంలో. దాని వలన ఎవరు నష్టపోతున్నారు? మీరే కదా. కాబట్టి అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, పౌలు గారు అన్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బతిమాలు కొనుచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది. దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీలో దేవునికి విరోధమైనటువంటి కోరికలను మీరు వాటిని చంపేయండి. దేవుని స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మీలో దేవుని పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. కనుక మీరు శరీర సంబంధమైన కోరికలకు మీరు దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, వీటన్నిటికీ మీరేమై ఉండాలి? దూరమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనది, గమనించారా? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఎక్కడ ఉంటే? క్రీస్తు నందు మీరుండాలి. మీరు అపవాది నందు ఉంటే అపవిత్రులైతారు. మీరు క్రీస్తు నందు ఉంటే దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడండి? నూతన సృష్టిగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఇదిగో పాతవి గతించెను. ఏమైనాయట? నీ పాత రోత జీవితము గతించిపోతుంది. గతంలోనూ త్రాగుబోతు అవ్వచ్చు, వ్యభిచారి అవ్వచ్చు, మోసగాడు అవ్వచ్చు, దొంగ అవ్వచ్చు, లేకపోతే భయంకరమైనటువంటి పాపములో దేనిలోనైనా కూడా నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు నందున్న ఎడల నువ్వు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. ఆ పాత రోత జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను పవిత్రముగా దేవునికి ఆలయంగా మార్చుకుంటారు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడతావు, దేవునికి ఆలయంగా మార్చబడతావు. ఇంకా పాత రోత ఆ జీవితాన్ని మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఇంకా ఆ అసూయతోనే, ఆ ద్వేషముతోనే, ఆ కలహముతోనే, ఆ మత్సరముతోనే అలాగే కుళ్ళి 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 పుషించేవారిగా మనము ఉండకూడదు. అవన్నీ మన అంతరంగములో నుండి బయటికి వెళ్ళిపోవాలి. నిన్ను చూచినప్పుడు నీలో ప్రేమ, జాలి, దయ, కనికరము, వాత్సల్యము, ఆశా నిగ్రహము ఇవన్నీ నీలో మాకు కనబడాలి. సమాజము నిన్ను చూచినప్పుడు వారిలో
చూడండి, నిన్ను చూసినప్పుడు ఎదుటి వారికి ఏం కలగాలంటే ఆ పాపంలో ఉన్న వారిని చూసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందేవారిగా ఉండాలి.